హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా అండ్ ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా మీకు డైరెక్ట్‌గా సర్టిఫికేట్స్ చూసి సెలెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో, మీరు ఆల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. మేల్ అండ్ ఫీమేల్. సో, మనకిక్కడ హైదరాబాద్ లొకేషన్‌లో అయితే సీఎస్ఐఆర్ సంస్థ నుంచి అయితే మనకి ఈ నోటిఫికేషన్ అయితే లేటెస్ట్‌గా రిలీజ్ అవ్వడం జరిగింది. సో, ఈ దీని యొక్క డీటెయిల్స్ అన్నీ అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అందుకని చివరిదాకా చూడండి. ఎక్కడా స్కిప్ చేయకుండా. సో, మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఇలా డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. ఆల్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, సాఫ్ట్‌వేర్ జాబ్స్ కూడా అయితే చెప్పడం జరుగుతుంది. సో, మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సీఎస్ఐఆర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి అయితే మనకి లేటెస్ట్‌గా అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆహ్, నోటిఫికేషన్ ఫర్ ద వాక్ ఇన్ ఇంటర్వ్యూ అని చెప్పేసి మనకి 20 ఆగస్ట్ 2024 కల్లా అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ అప్లికేషన్ ఫార్మ్ అండ్ ఆల్సో నోటిఫికేషన్ కూడా అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో, మీరైతే ఇక్కడ నుంచి అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి కూడా అయితే మీరు వీటిల్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనకి నోటిఫికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి నోటిఫికేషన్ అయితే ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, మీరిక్కడ చూసుకున్నట్లయితే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి అఫీషియల్‌గా అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో, మనకి ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా అయితే మీకు డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. 20 ఆగస్ట్ నాడైతే మనకి లాస్ట్ డేట్ అనమాట దీనికి అప్లై చేసుకోవడానికి. సో, ఎందుకంటే మనకి 20 ఆగస్ట్ నాడైతే మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే ఉండడం జరిగింది. మనకి ఇక్కడ 17 పోస్టుల దాకైతే మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే ఉండడం జరిగింది. జాబ్ వేకెన్సీస్. సో, మనకిక్కడ డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్‌కైతే మనకి ఈ నోటిఫికేషన్‌లో మనకి రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మనకి 20 ఆగస్ట్ నాడైతే 9:30 నుంచి 10:30 వరకు అయితే మీకు ఇంటర్‌వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఈ టైం కల్లా అయితే మీరు అక్కడైతే ఉండాల్సుంటుంది. మనకి అడ్రస్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. మనకి హైదరాబాద్‌లో ఉండే ఐఆర్ సంస్థకైతే మీరు వెళ్ళాల్సుంటుంది. మనకిక్కడ పొద్దున్నే 9:30కి ఉంది కాబట్టి, సో, అందరూ అయితే బిఫోర్ 9 కల్లా అయితే ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా ఈజీగా అయితే ఉండడం జరుగుతుంది. అంటే ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. మనకి జాబ్ పొజిషన్స్ చూసుకున్నట్లయితే మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే పోస్ట్ అవ్వడం జరిగింది. డెవలప్‌మెంట్ ఆఫ్ రాడికల్ మెడిటేట్ స్ట్రాటజీస్ అని చెప్పేసి, మనకి డిజైన్ ఆఫ్ హై రేట్ బయోమెథాన్ అని చెప్పేసి బీటెక్ ఇన్ కెమికల్ ఇంజినీర్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ అయితే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. మనకి 25,000 దాకా అయితే ఉండడం జరుగుతుంది సాలరీ అనేది. తర్వాత మనకి డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ మెంబ్రేన్ బేస్డ్ బయో హైడ్రోజన్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ అని చెప్పేసి బయో బీటెక్ ఇన్ కెమికల్ ఇంజినీరింగ్ ఎవరు అప్లై చేసినా అంటే ఎవరు చదివినా వాళ్ళందరూ అయితే అప్లై చేయొచ్చు. మనకి ఇక్కడ ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా అయితే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చనమాట. తర్వాత ప్రాసెస్ డెవలప్‌మెంట్ అని, తర్వాత గ్రీన్ అండ్ సస్టైనబుల్ ప్రొడక్షన్ అని, అవన్నీ గూడా అయితే ఉండడం జరిగింది. మనకిక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అని చెప్పిచ్చారు. అంటే ఆర్గానిక్ సింథసిస్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలని చెప్పి మనకివ్వడం జరిగింది. అంటే వాళ్ళకైతే కొంచెం ప్రిఫరెన్స్ అయితే ఎక్కువ ఇవ్వడం జరుగుతుందనమాట. సో, లేని వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. మనకిక్కడ ప్రాసెస్ డెవలప్‌మెంట్ దానికైతే ఎంఎస్‌సి ఇన్ కెమిస్ట్రీ అయితే చేయాల్సుంటుంది. తర్వాత గ్రీన్ అండ్ సస్టైనబుల్ ప్రొడక్షన్ దానికైతే బీటెక్ ఇన్ కెమికల్ ఇంజినీరింగ్ గాని, ఎంఎస్‌సి ఇన్ కెమిస్ట్రీ అయితే చేయాల్సుంటుంది. సో, ఈ కెమిస్ట్రీ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఎక్కువ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నారో వాళ్ళకైతే చాలా అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. మనకిక్కడ క్యావీ పల్పింగ్ టెక్నాలజీ అని చెప్పేసి దానికి కూడా జాబ్ అయితే ఇవ్వడం జరిగింది. ఎంఎస్సీ ఇన్ ఫుడ్ గాని, న్యూట్రిషన్ గాని, బయోటెక్నాలజీ గాని, లేకపోతే బీటెక్ ఇన్ బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ చదివినోళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. డిజైర్డ్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి మనకిక్కడ నెట్ ఆర్ గేట్ క్వాలిఫైడ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి ప్రాసెస్ డెవలప్‌మెంట్ ఫర్ సస్టైనబుల్ ప్రొడక్షన్ అని చెప్పేసి ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ చేసినోళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి దీనికి ఈ జాబ్‌కైతే. తర్వాత మనకి గ్రీన్ అండ్ సస్టైనబుల్ అని చెప్పేసి మళ్ళీ ఇంకో జాబ్ అయితే రావడం జరిగింది. దానికైతే బీటెక్ ఇన్ కెమికల్ ఇంజినీర్ చేసి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. లేకపోతే ఎంఎస్సీ కెమిస్ట్రీ విత్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. తర్వాత మనకి సీఎస్ఐఆర్ అరోమా అని చెప్పేసి ఇంకొక జాబ్ అయితే రావడం జరిగింది. దీనికైతే బీటెక్ ఇన్ కెమికల్ ఇంజినీరింగ్ విత్ 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, తర్వాత దీనికి సాలరీ కూడా అయితే 42,000 దాకా అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఫ్యాబ్రికేషన్ అని,
అండ్ ఆన్‌లైన్ ఆప్టిమైజింగ్ కంట్రోల్, హైడ్రోడైనమిక్ కావిటేషన్ అని జెప్పేసి, తర్వాత మల్టీ ఫేసెట్ స్క్రీనింగ్ ఫర్ స్మాల్ మాలిక్యూల్స్ అని జెప్పేసి ఇవన్నీ గూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, మనకి ఇలా డీటెయిల్‌గా ఇన్ఫర్మేషన్ గూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, ఈ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత అయితే అప్లై చేయండి. తర్వాత ఫ్యాబ్రికేషన్ అని చెప్పేసి పీహెచ్‌డీ చేసిన వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవ్వడం జరుగుతుంది. పీహెచ్‌డీ ఇన్ ఫిజిక్స్ కానీ, లేకపోతే మెటీరియల్ సైన్స్ కానీ, కెమిస్ట్రీ గానీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ గానీ, ఎవరైతే పీహెచ్‌డీ చేశారో వాళ్ళందరికీ అయితే అప్లై చేసుకోవచ్చు ఫర్ దిస్ ఫ్యాబ్రికేషన్ జాబ్ అనేది. తర్వాత దానికైతే మోర్ థాన్ 1 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఆర్&డి ఇన్ ఇండస్ట్రియల్ ల్యాబ్ అని చెప్పేసి మనకివ్వడం జరిగింది. సో, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేయండి. దానికైతే మనకి 58,000 దాకైతే మనకి సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ జాబ్స్ అన్నీ ఎలా అప్లై చేయాలంటే మనకి అప్లికేషన్ ఏమీ లేదు. అంటే మీరైతే వాకిన్ ఇంటర్వ్యూకెళ్ళేప్పుడు అప్లికేషన్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్‌లో అండ్ కామెంట్ బాక్స్‌లో కూడా అయితే ఉండడం జరుగుతుంది. లేదంటే మీరు అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి కూడా అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మనకి అప్లికేషన్ అనేది ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఆన్‌లైన్‌లో. మనకి సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఇచ్చి అప్లికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ వాక్-ఇన్ ఇంటర్వ్యూ నోటిఫికేషన్ నంబర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ నంబర్‌ని చూసారా? నోటిఫికేషన్ నంబర్ అని చెప్పేసి 9/2024 అని చెప్పేసి. సో, ఇదైతే మీరు అక్కడ నోటిఫికేషన్‌లో అయితే మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ రాసేసిన తర్వాత మీ ఫోటో అయితే పేస్ట్ చేయండి. ఫోటో పేస్ట్ చేసిన తర్వాత మనకి పోస్ట్ కోడ్ అప్లైడ్ ఫర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ పోస్ట్ కోడ్ అయితే రాయండి. మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు అని చెప్పేసి. తర్వాత పోస్ట్ నేమ్ అండ్ క్యాండిడేట్ నేమ్ మీ ఇంకా డీటెయిల్స్ అన్నీ రాసిన తర్వాతయితే మీరు లాస్ట్‌లో అయితే సిగ్నేచర్ అనేది చేయండి. ఈ అప్లికేషన్ అనేది మీరు జిరాక్స్ తీసుకొని మీరైతే హ్యాండ్ రైటింగ్ ద్వారా అయితే రాయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్‌తో పాటు ఈ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్ అన్నీ అయితే మీరు సర్టిఫికేషన్స్ అన్నీ అయితే జిరాక్స్‌లన్నీ తీసుకొని ప్రతి జిరాక్స్ మీద మీరు సిగ్నేచర్ చేసి సో, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ వాటి యొక్క జిరాక్స్‌లు అండ్ ఈ అప్లికేషన్ ఫార్మ్ ఇవన్నీ అయితే మీరు, మీరు వాక్-ఇన్ ఇంటర్వ్యూకి ఎళ్ళే ముందలైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో, మీరు అక్కడ ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి మిమ్మల్ని రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఎవరికైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. ఇవైతే మనకి పర్మనెంట్ జాబ్‌లు కాదు. కాంట్రాక్ట్ జాబ్‌లనమాట. సో, ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఎవరైతే ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకుంటున్నారో. సో, ఈ వీడియోనైతే ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌కి అయితే షేర్ చేయండి. చాలామందైతే కెమికల్ ఇంజినీరింగ్‌కి సంబంధించింది అండ్ బయోటెక్నాలజీకి సంబంధించిన బీటెక్ అంటే చేసుంటారు. పీహెచ్‌డీ చేసుంటారు. ఎంఎస్సీ చేసుంటారు. వాళ్ళకైతే చాలా అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మీరు కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా డైలీ జాబ్ అప్డేట్స్ అయితే రావడం జరుగుతాయి. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.